గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను దగా చేశారని, తాను చేసిన మోసాన్ని రైతులు మరిచారనే ఉద్దేశంతో మళ్లీ కొత్త హామీలతో ఎన్నికలకు వస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని బెరదవోలు, కళ్యాణపురం, చెల్లోపల్లి, పార్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ చంద్రబాబు అధికార కాంక్షతో మళ్లీ పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని, ఆయన ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా రానున్న ఎన్నికల్లో గెలిచేది వైఎస్ఆర్సీపీ అని స్పష్టం చేశారు. టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలకు దారులు తెలుసా అని మంత్రి కాకాని ప్రశ్నించారు. కావాలన్నా ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటివన్నీ చెప్పి వాటిని ఇవ్వకుండా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు కావాలన్నా మనం తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ మధ్య చెప్తున్నారు సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి పాపం అందరూ తీసుకొచ్చి కాగితాలు పంపిణీ చేసిపోయారు. ఈ మధ్య నీ మాటకే విలువ లేకపోయా, నీ మాట మీదనే నువ్వు మనిషివే షూరిటీ లేనటువంటి వాడివి అయిపోతుంది. నీ మాటకి ఏమి గ్యారంటీ ఉంది? ఎవరు నీ గ్యారంటీని వింటారు? ఎవరు నీ గ్యారంటీని ఏమో ఓట్లేస్తారు? ముందు ఏరు దాటిన దాకా ఓడమల్లన్న అంటే ఏడు దాటిన తర్వాత బోడు మల్లన్న అనేటువంటిది అలవాటు అయినటువంటి నువ్వు ఆ రోజు వరకే కదా నీ పని అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నీకు ప్రజలు కనిపించరు, ఎవరు కనపడరు కదా. అటువంటిది ఈ రోజు నువ్వు తగుదనమ్మా అని చెప్పి వీటన్నిటి మీద లీడర్లు కమ్ముకునేటువంటి విధంగా చేసి ఈరోజు మరలా నాకు ఓట్లు వేయండి అని చెప్పి వచ్చేటువంటి పరిస్థితి. సరే, దాన్ని వదిలిపెడదాం ఒక్క నిమిషం. స్థానికంగా చూస్తే పాపం మనకి అలీపురం రెడ్డి పోటీలో ఉన్నాడు. ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు, ఆయనది అలీపురం రూరల్ నియోజకవర్గం. ఆయన నా జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేశాను అని చెప్పి తిరుగుతున్నాడు. ఆయన ఎందుకు అంకితం చేశాడో మనకు తెలియదు. నేను మీ అందరికి చెప్పేది, ఆయన ఈసారి ఒక మాట చెప్తానే ఉంది, ఆయనకి చివరి ఎన్నికలు, ఓటేద్దాం, ఓటేసిన తర్వాత ఎవరిని అడగదాం పని. ఆయన చివరి ఎన్నికలైన తర్వాత ఇంక ఊర్లోకి రాడు కదా. ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఈ ఊర్లోకి? మరలా నిలబడ్డాను కాబట్టి ఓటు అడగడానికి వచ్చాను. మరలా ఎందుకు వస్తాను? వాలంటరీ వ్యవస్థ మరలా దాన్ని పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేయడం జరుగుతుంది అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు అందరూ గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో ఒక అలవాటు ఉంది, ఓడిపోతామని తెలిసినా ఓడిపోతున్నా గెలుపు నాదేనని చెప్తారు. కాబట్టి ఈరోజు అందరి దగ్గర చెప్తున్నారు మళ్ళా ప్రభుత్వం వస్తే మీరు వచ్చేది లేదు, మీ ప్రభుత్వం వచ్చేది లేదు. నేను అందుకే అనేక సందర్భాల్లో చెప్పినా, మరలా చెప్తున్నా, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2024 ఎన్నికల్లో